ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొన వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి. ఈ సందర్భము యేసయ్య పరిచర్యలో జరిగింది. యేసయ్య ఈ లోకములో మనుష్య కుమారునిగా వచ్చి పరిచర్య చేసి ఉన్నారు, సేవ చేసి ఉన్నారు. అనేక ప్రాంతాలు సంచరిస్తూ యేసయ్య సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగా గల్లియ ప్రాంతంలోనికి వెళ్ళి సువార్త పరిచర్య చేసినప్పుడు, యేసయ్య సేవ చేసినప్పుడు అక్కడ చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రకాశించింది. గల్లియలో చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రకాశించింది. అదే రీతిగా గెదరీల ప్రాంతంలోనికి వెళ్ళాలని ఆశపడ్డాడు యేసయ్య. మన యేసయ్య శక్తిమంతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు. ఆయనకి అసాధ్యమైనది ఈ లోకములో ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయనకి సమస్తము సాధ్యము. యేసయ్యకి అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. సముద్రాన్ని శాసించిన యేసయ్య, భయంకరమైనటువంటి రోగములను శాసించి ఉన్నారు. ప్రతి సమస్య ప్రభు ఎదుట సాగిలపడుతూ ఉంది. అంతగా పరిచర్యలో ముందుకు సాగుతున్న యేసయ్యను ఆటంకపరిచినటువంటి మనుషులు ఉన్నారు, అభ్యంతరపరిచినటువంటి మనుషులు ఉన్నారు. వారెవరో తెలుసా? గెదరీల ప్రాంతానికి సంబంధించిన ప్రజలు యేసయ్య పరిచర్యలో యేసయ్యనే అడ్డుకున్నారు, యేసయ్యకే వ్యతిరేకంగా నిలబడ్డారు. పరిచర్య జరగకుండా ఆటంకపరిచారు, అభ్యంతరపరిచారు. ఆ యొక్క సందర్భము ఏమిటి అనంటే, గెదరీల ప్రాంతంలో ఉన్నవారికి చీకటిని తొలగించి చీకటిలో ఉన్న వారికి వెలుగుని ప్రకాశింప చేయాలి, వారి జీవితంలో ఉన్నటువంటి అంధత్వాన్ని తొలగించాలి, వారి జీవితాలని ఉన్నతంగా ఈ లోకంలో విలువగా ఎంచబడే విధముగా వారు నిలవబెట్టాలనే మంచి ఉద్దేశముతో యేసయ్య గెదరీల ప్రాంతంలోనికి అడుగు పెట్టాలనుకున్నాడు. ఆ రీతిగా అడుగు పెట్టాలనుకున్న యేసయ్య ముందుకు సాగుతున్నప్పుడు అక్కడ ఇద్దరు మనుషులు దెయ్యం పట్టిన వారు వచ్చారు. యేసయ్యకి ఎదురుగా దెయ్యము పట్టిన వాళ్ళు వచ్చారు. గెదరీల ప్రాంతంలోనికి అడుగు పెట్టే ముందు ఆ ప్రాంతంలో దెయ్యం పట్టినటువంటి మనుషులు యేసయ్యకి ఎదురుపడ్డారు. వారిని చూస్తే చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు, అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నారు. అంతేకాదు, ఆ అపవిత్ర ఆత్మల చేత పీడించబడుతున్న వారిని చూస్తున్నప్పుడు మనుషులందరూ కూడా భయపడుతున్నారు. అసలు ఆ మార్గంలోనికి వెళ్ళాలంటేనే భయభ్రాంతులైపోతున్నారంట ప్రజలు. అటువంటి పరిస్థితుల్లో ఆ దెయ్యం పట్టిన వారిని చూసి, అయ్యో ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు, ఎంత హీనమైన స్థితిలో ఉన్నారు, వారు ఏం చేస్తున్నారో వారికే తెలీదు అనే మంచి ఉద్దేశంతో యేసయ్య ఆ దెయ్యాలను వెళ్ళగొట్టాలనే అనుకున్నారు. ఆ మనుషులను బ్రతికించాలనుకున్నారు. ఆ మనుషుల జీవితాల్లో అంధకారము తొలగించాలనుకున్నారు. ఆ మనుషుల జీవితంలో చీకటిని తొలగించాలనుకున్నారు. ఆ మనుషులను మనుషులుగా విలువగా జీవిస్తే బాగుంటుంది అని మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు మన మంచి యేసయ్య. ఆ రీతిగా ఆ దురాత్మలను బంధించాలి అనుకున్నప్పుడు ఆ దురాత్మలు యేసయ్యతో ఏం మాట్లాడుతున్నాయంటే, అయ్యా నీవు ఒకవేళ మమ్మల్ని వెళ్ళగొట్టాలనుకుంటే ఆ పందుల గుంపులోనికి వెళ్ళగొట్టు అని చెప్పి వేడుకున్నాయి. ఇక్కడ పందులు మేపుకుంటున్న వారు ఉన్నారు, పందులు మేస్తూ ఉన్నాయి కనుక ఈ దురాత్మల్ని బంధిస్తున్నప్పుడు ఈ దెయ్యాలను వెళ్ళగొట్టే ఆ పందుల గుంపులోనికి వెళ్ళడానికి అనుమతించి వెళ్ళగొట్టారు. ఆ దెయ్యాలు పట్టినప్పుడు ఆ పందులు వేగంగా పోయి సముద్రంలో పడి చనిపోయాయి. యేసయ్యా 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 నీ ప్రేమయే నాకు చాలయ్యా. యేసయ్యా 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 నీ ప్రేమే నాకు శాశ్వతమైనదయ్యా.